పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం బాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశం అయిన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బంగ్లాదేశ్లో జరిగిన గొడవల గురించి స్పందించారు. చాలా సంతోషం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను వెంటనే ఆపాలి. హిందూ సహోదరులు ధైర్యంగా బ్రతకడానికి కావలసిన పరిస్థితులను అక్కడ ఉండే ప్రభుత్వం కల్పించాలి. ఒకవేళ అలా చేయకపోతే తప్పనిసరిగా ప్రపంచ దేశాలు మనిషి బ్రతికే హక్కును కాలరాసే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు. మనుషులందరూ కూడా ధైర్యంగా బ్రతకడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి నేను పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఇంతకుముందు పాలస్తీనాలో గొడవలు జరిగినప్పుడు ముస్లిం సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చి మీడియా ముందు నిలవబడి మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. సరే, పాలస్తీనాని పక్కన పెట్టండి, మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ని కూడా కొంచెం సేపు పక్కన పెడదాం. మణిపూర్ రాష్ట్రం మన దేశంలోనే ఉంది. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. దాదాపు సంవత్సరంన్నర కాలంగా మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య జరుగుతున్నటువంటి గొడవ, ఆ విధ్వంసాన్ని ఎంత అని లెక్కగట్టి చెప్పలేం. ఈ గొడవలోనికి మతోన్మాదులు ఎంటర్ అయ్యి అడవుల్లో బ్రతికే ఆ గిరిజన ప్రజలకు తుపాకులు ఇచ్చి ప్రత్యేకంగా క్రైస్తవులను టార్గెట్గా చేసుకుని లెక్కలేనన్ని ప్రార్థనా మందిరాలను తగలబెట్టారు. అక్కడ క్రైస్తవుల ఆడబిడ్డల్ని నడి రోడ్ల మీద నగ్నంగా ఊరేగించి మానభంగాలు చేసి చంపారు. అక్కడ బైబిల్ కాలేజీలను తగలబెట్టారు. అక్కడ 2 నెలల పసికందు దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధురాల వరకు వాళ్ళ కత్తులకు తోటాలకు బలైపోయారు. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల భార్యల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తే భారతదేశాన్ని శత్రువుల చేతిలో నుంచి అయితే కాపాడుకోగలిగాం, కానీ ఈ మతోన్మాదుల చేతుల్లో నుంచి నా భార్యను కాపాడుకోలేకపోయాను అని దేశ సైనికులు ఈ దేశ ప్రజలకు ఒక వీడియోను పంపించారు. భారతదేశం తరపున పోరాడి ఈ దేశానికి బంగారు పథకాలు తీసుకొని వచ్చిన రెజ్లర్లు ప్రపంచ మీడియా ముందు నిలవబడి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కన్నీటి లేఖలు రాశారు, కన్నీటి అభ్యర్థనలు తెలియచేశారు. మాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి నివాసం లేదు, బిక్కు బిక్కు అనుకుంటూ మేము బ్రతుకుతున్నాం. దేశ ప్రధానమంత్రి గారు దయచేసి ఒక్కసారి మా మణిపూర్కి రండి అని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినంతగా చేశారు. సంవత్సరన్నర కాలంలో ప్రపంచ దేశాలన్నీ తిరిగిన మీ ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఒక్కసారి కూడా మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళలేదు. సరే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కొంచెం పక్కన పెట్టండి. దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరన్నర కాలంలో ఎప్పుడైనా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింస గురించి మాట్లాడారా? మణిపూర్ రాష్ట్రంలో అవమానించబడిన ఆడబిడ్డల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? నగ్నంగా ఊరేగించబడిన ఆడబిడ్డల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? కీచకుల చేతుల్లో, మతోన్మాదుల చేతుల్లో మానాలు ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఇది ఎక్కడ న్యాయం అని మాట్లాడిన డేవిడ్ తలను నరికి ఆయన గుమ్మానికి వేలాడదీశారే, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? 15 రోజుల క్రితం అక్కడ ఒక టీచర్ని, గిరిజన టీచర్ని మోకాళ్ళ క్రింద బుల్లెట్లతో కాల్చి మానభంగం చేసి ముక్కలు ముక్కలుగా బ్రతికుండగానే నరికి తగలబెట్టారే, ఈ విషయం గురించి మాట్లాడారా? క్రైస్తవ కుర్రాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపి కాలువల్లో విసిరేస్తున్నారు, ఈ విషయం గురించి ఎప్పుడైనా మాట్లాడారా? ఇంతవరకు చనిపోయిన శవాలను కుటుంబాలకు అప్పగించలేదు, ఈ విషయం గురించి ఎప్పుడైనా మాట్లాడారా? కొన్ని వేల మంది ఈ మతోన్మాదులకు భయపడి మణిపూర్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రాలకు బ్రతకడం కోసం వలస వెళ్ళిపోయారే, దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా?
ఎంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టారు, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? చిన్మయ స్వామిని అరెస్ట్ చేశారంట, దేశద్రోహం కింద ఇస్కాన్ సభ్యుడిని జైల్లో పెట్టారట, ప్రపంచ దేశాలన్నీ కూడా కల్పించుకోవాలట, మాట్లాడాలట. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఒక ఇస్కాన్ సభ్యుడిని అరెస్ట్ చేసేసరికి నీకు ఎక్కడ లేని బాధ అనిపించిందయ్యా పవన్ కళ్యాణ్ గారు. మరి భారతదేశంలో నీ తోటి భారతీయ మహిళల్ని, నీ తోటి భారతీయ పురుషుల్ని, నీ తోటి భారతీయుల్ని ఇన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారే, దాని వెనక ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళ్ వాళ్ళు, మీ భారతీయ జనతా పార్టీ ఉంది అని ప్రపంచం అంతా కూడా తెలిసే మరి ఒక్కసారైనా మాట్లాడావా పవన్ కళ్యాణ్ గారు? పాత బస్తీలో నుంచి బయటకు వచ్చి అందరూ మాట్లాడతారన్నావు. మరి నువ్వు మంగళగిరి నుంచి బయటికి రావా? పిఠాపురం నుంచి బయటికి రావా? నువ్వు మాట్లాడవా? నువ్వు చూపించు. నాకు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ సమానమే, మీకులాగా నేను పక్షపాతం చూపించలేను అని చూపించు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి మేము కూడా మాట్లాడుతున్నాం, వాటిని ఖండిస్తా ఉన్నాం. ఏ హిందువు మీద దాడి జరగడానికి వీల్లేదు, మతం పేరున ఏ హిందువును చంపడానికి వీల్లేదు, ఏ హిందువు గుడి మీద దాడి చేయడానికి వీల్లేదు. అవసరమైతే మన భారతదేశానికి సంబంధించిన కేంద్ర గవర్నమెంట్ అందరూ కూడా కూర్చోండి, మాట్లాడండి, ఒక నిర్ణయం తీసుకోండి. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులకు ఏ సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ చేయండి. సరిపోదు అని అనుకుంటే, ఏమైనా విరాళాలు సేకరించి వారికి పంపించాలి అనుకుంటే, క్రైస్తవులంగా, ముస్లింలంగా మేము అందరం కూడా బంగ్లాదేశ్ హిందువుల కోసం వాళ్ళకి కావాల్సినటువంటి సహకారాన్ని పంపడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీరు మాట్లాడండి. ఉత్తరప్రదేశ్ లో మత మార్పు నిరోధక బిల్లు పేరుతో ఎంతమంది పాస్టర్స్ అరెస్ట్ చేసి జైలులోకి పంపారు, వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఛత్తీస్గఢ్ రాష్ట్రం, పక్కనే ఉండే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో స్వార్థ ప్రకటించడానికి వెళ్ళిన ఎంతో మంది సేవకులను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు, వారి గురించి మీరు ఎందుకు మాట్లాడరు? క్రైస్తవ సమాధులు తవ్వి శవాలను బయటకు తీస్తున్నారు, వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడరు? బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నారు, వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడరు? పాస్టర్లను తుపాకీలతో కాల్చి చెప్తున్నారు, వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడరు? కాళ్ళు చేతులు ఇనపరాట్లతో ఎరగొడుతున్నారు, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? హిందుత్వంలోనికి తిరిగి రాకపోతే, క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టకపోతే కులం నుంచి బహిష్కరిస్తున్నారు, పంట పొలాలు కోసేస్తున్నారు, మందిరం లోపలికి వెళ్ళి కొడుతున్నారు, గుడులు పలగొడుతున్నారు, చర్చిలు పగలగొడుతున్నారు, కానుకలు పెట్టులు ఎత్తుకొని పోతున్నారు, ప్రార్థన చేసుకునే హక్కు లేకుండా చేశారు, ఒంటి మీద వస్త్రధారణ, నచ్చిన వస్త్రాలు కట్టుకునే అవకాశం లేకుండా చేశారు, నచ్చిన తిండి తినే అవకాశం లేకుండా చేశారు. వీటి గురించి మీరు ఎందుకు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు? మీకెందుకు అంత సవితి తల్లి ప్రేమ ఎందుకు మీకు? బంగ్లాదేశ్ లో ఉండే హిందువులు కనపడుతున్నారు, భారతదేశంలో ఉండే క్రైస్తవులు మీకు కనపట్లేదా? భారతదేశంలో హిందుత్వవాదుల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న క్రైస్తవ ముస్లిం ఆడబిడ్డలు మీకు కనబడటం లేదా? యువకులు మీకు కనబడడం లేదా? ఎంత పెద్ద ఎత్తున హింస జరుగుతూ ఉంది. మీ సొంత రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో స్వార్థ ప్రకటించడానికి వచ్చిన పాస్టర్స్ ను పట్టుకొని గుండు కొట్టి సున్నం పొట్లు పెట్టి ఊరేగించారే, తిప్పారే. మరి దాని గురించి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు. ఇవేం మాట్లాడరు, వీటి గురించి మాట్లాడరు. అసలు క్రైస్తవుల్ని, ముస్లింస్ ని పట్టుకొని కొట్టినా, వాళ్ళ మందిరాలని, చర్చిల్ని, మసీదుల్ని తగలబెట్టినా, వాళ్ళ గ్రంథాలను తగలబెట్టినా, వాళ్ళ విశ్వాసాలను కించపరిచినా, వాళ్ళ ఆడబిడ్డల మానభంగం చేసినా అది పెద్ద విషయం కాదు పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే క్రైస్తవులు, ముస్లింస్ బీజేపీకి ఓటు వేయరు అని బలమైన నమ్మకం. హిందువులు ఓటు బ్యాంక్ గా ఉన్నారు కాబట్టి, హిందువులు ఓటేస్తారు కాబట్టి, హిందువుల గురించి మాట్లాడితే ఓట్లన్నీ పడతాయి, సౌత్ ఇండియాలో పెద్ద నాయకుడిని అయిపోవచ్చు అన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి. ఏం పవన్ కళ్యాణ్ గారు, మనం చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్లు మాట్లాడకూడదండి. అది పద్ధతి కాదు. మీలాంటి వ్యక్తికి అస్సలు అది న్యాయం కాదు. మాట్లాడితే ముందు భారతదేశంలో జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడండి. మీ కాషాయవాదులు మతం పేరుతో ఎంతమంది ప్రాణాలు తీస్తున్నారో దాని గురించి మాట్లాడండి. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎంతమంది మీద తోడేళ్లు గొర్రెల మంద మీద పడ్డట్లు పడుతున్నారో దాని గురించి మాట్లాడండి. లెక్కలేనన్ని అరాచకాలు చేస్తున్నారు మీరు భారతదేశంలో. ముందు మీది మీరు కడుక్కోండి, తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతారు. కానీ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మన వీడియోస్ని యూట్యూబ్ సజెస్ట్ చేయట్లేదు. మేబీ రిపోర్ట్లు ఎక్కువగా ఈ మతోన్మాదులు మన ఛానల్కి కొడుతున్నట్లు ఉన్నారు, జనాల మధ్యకి వెళ్ళట్లేదు. దయచేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి. తప్పనిసరిగా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో రాయండి. మీ అందరికీ వందనాలు.